బయట దుకాణం పెట్టి నేను పివి గిరిధర్ న్యాయవాదిని మాట్లాడుతున్నానండి, విశాఖపట్నం బార్ అసోసియేషన్. ఈరోజు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం బార్ అసోసియేషన్ లీడ్ చేస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఏదైతే మేము నిరసన తెలియజేస్తున్నామో, ఏదైతే ఒక పోరాటం చేస్తున్నామో, ఈ చట్టం అనేటువంటిది పూర్తిగా రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర ప్రజల కోసం, ప్రజలకి అవగాహన లేకుండా, ప్రజలు వాళ్ళకి తెలియకుండానే ట్రాప్లో పడిపోయేటువంటి చట్టం కాబట్టి వాళ్ళ తరపున మేము ఇది భుజాన వేసుకొని చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ చట్టం విషయంలోని ఇంతవరకు కూడా కోర్టులో రిట్లు వేస్తున్నాం. అలాగే ఇంకో పక్క ఒక 4 రోజుల క్రితం విశాఖపట్నం బార్ అసోసియేషన్ కూడా ఒక రిట్ ఫైల్ చేసాం. అలాగే ఇప్పుడు మేము ప్రజల్లోకి అవగాహన కూడా చేస్తున్నాం. అలాగే ప్రజలకి తెలియడానికి కావాల్సినటువంటి పాంప్లెట్లు కానీ, వీడియోలు కానీ, అలాగే మీడియాలో కూడా చాలా విషయాల్ని మేము రిలీజ్ చేస్తున్నాం. అయితే ఈరోజు ఎక్కడైనా చూస్తే చాలామంది ఈ చట్టాన్ని అమలు జరిపి తీరుతామని ప్రభుత్వం తరపున వకాలత్ పుచ్చుకొని మాట్లాడుతున్నారు. అయితే చట్టం అమలు జరుపుతాము అని వాళ్ళు చెప్పొచ్చుగాక, అయితే మేము పోరాడుతున్నాం. అలాగే మేము ఈ చట్టం అమలులోని ఉన్నటువంటి లోపాలు కూడా చెప్తున్నాం. అయితే ఈరోజు ముఖ్యంగా మేము చెప్పొచ్చేది ఏంటంటే, ఎంతమంది అయినా సరే ఈ చట్టం అమలు జరుగుతుందని చెప్పండి, కాదనలేదు. చట్టాన్ని మీరు అమలు జరుపుతారా లేదా, లేకపోతే మేము ఆపుతామా లేదా అనేది పక్కన పెడితే, అసలు ఈ చట్టం అమలు జరిగే అవకాశం లేదనేటువంటిది ఒకటి గుర్తించాలి. మొదటి నుంచి ఆ విషయం ఒకటి చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, అలాగే రెవెన్యూ కోడ్, అలాగే మండల్ రెవెన్యూ అకౌంట్స్, అలాగే విలేజ్ అకౌంట్స్, ఇలాగ రకరకాలైనటువంటి ఉన్నాయి. వాటిలోని పొజిషన్కి సంబంధించి కొన్ని వ్యవహారాలు ఉంటాయి, టైటిల్ డిక్లరేషన్కి సంబంధించి కొన్ని వ్యవహారాలు ఉంటాయి. ఏమండి, ఈరోజు ఒక తహసీల్దార్కి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తప్ప లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇవ్వడానికి లేదని ఉన్న అధికారాలే అవినీతి వలన దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసింది. అంటే ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లోని చాలా వరకు వాళ్ళ హక్కుల్ని వెనక్కి లాగేసుకొని ప్రభుత్వం ఈరోజు ఏకంగా ఇంత పెద్ద చట్టాన్ని వాళ్ళ చేతిలో పెడితే అది అమలు ఎలా జరుగుతుంది, దాంట్లో కరప్షన్ లేకుండా ఎలా ఉంటుంది? అయితే మేము చెప్తున్నది ఏంటంటే, అమలు జరుపుతామని అమలు జరపమని చెప్పనియండి, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీనికి సంబంధించి ఈరోజు ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని కోర్టులు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో, అలాగే ఎన్ని దగ్గరలో పెండింగ్ ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, ఒక ఎఫ్ఎంబికి సంబంధించి ఒక సర్వే నంబర్కి సంబంధించి పాండురంగాపురంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క రకమైనటువంటి సర్వే రిపోర్ట్ ఇచ్చారు. మున్సిపాలిటీలోని సబ్ డివిజన్స్ 3 ఉన్నాయి ఒక సర్వే నెంబర్లో పాండురంగాపురంలో. ఒక CCLA వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే 37 సబ్ డివిజన్స్ ఉన్నాయి. ULC వాళ్ళు ఇచ్చిన దాంట్లో 7 సబ్ డివిజన్స్ ఉన్నాయి. అంటే ఈరోజు ఒక FMBలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లోని ఒక్కొక్క రకమైనటువంటి రికార్డు ఉంది. రెండోది, రికార్డులు చాలా పూర్ కండిషన్లో ఉన్నాయని ప్రభుత్వం ఒప్పుకుంది.
సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంట్ రికార్డులు పూర్ కండిషన్లో ఉన్నాయి. పూర్ కండిషన్ అంటే ఇంగ్లీష్లో మాకు తెలియదండి. రికార్డులు సరిగ్గా లేవు, ఎక్కడ రికార్డులు నమోదు చేయటం లేదు, అందువలన రెవెన్యూ రికార్డుల్లోని ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు అని ప్రభుత్వమే ఒప్పుకున్న తర్వాత ఈ రికార్డుల్ని ఆ రికార్డుని పట్టుకొని ఇప్పుడు ఈ చట్టంలో ఈ 3 రిజిస్టర్లు అంటే టైటిల్ రిజిస్టరు, కోవెనెంట్స్ అండ్ ఛార్జెస్ రిజిస్టరు, ఆ డిస్ప్యూట్ రిజిస్టర్ ఎలా తయారవుతాయి? ఒక్క దానికి సమాధానం చెప్పాలండి ప్రభుత్వం. ఇంత చట్టం తయారు చేసామని చెప్తున్నప్పుడు టైటిల్ నాది అని చెప్పడానికి ఒక ప్రజలు లేదా ఒక ల్యాండ్ లార్డ్, ఒక ఓనర్ ఏ కాగితాలు తీసుకొస్తే మీరు టైటిల్ అని ఆధారంగా తీసుకుంటారు? రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చెల్లదంటున్నారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కేవలం డీడ్ రిజిస్ట్రేషన్ చేస్తుంది, దాంట్లో ఓనర్షిప్ రాదంటున్నారు. అలాగే రెవెన్యూ రికార్డులోనుంటే రెవెన్యూ రికార్డులో నమోదై ఉన్నంత మాత్రాన అది టైటిల్ క్లెయిమ్ చేయడానికి పనికిరాదు అంటున్నారు. ఓనర్షిప్ ఉన్నంత మాత్రాన పొజిషన్ లేకపోతే మీకు హక్కు లేదంటున్నారు. అంటే ఒక్కొక్క రికార్డులో ఒక్కొక్క రకంగా నమోదు చేసినప్పుడు వాటన్నిటిని కన్సాలిడేటెడ్గా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒక సేల్ డీడ్ రిజిస్టర్ చేసి దాని మీద తనఖాలు, సేలు, ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు మరి అది పనిచేయదంటే ఏం చేయగలమండి? అందువలన ఈరోజు ఇప్పటికీ కూడా ఏదో ఒక కాగితం పట్టుకొని, ఏదో ఒక పత్రం పట్టుకొని, ఏదో ఒక దస్తావేజ్ పట్టుకొని టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి రావాలి కదండి. వచ్చి అడగాలి, అయ్యా ఇదిగోండి మాకు టైటిల్ ఉందని, లేకపోతే మాకు ఓనర్షిప్ ఉందని, లేకపోతే పలానా హక్కు ఉందని. అరే హక్కు నిరూపించుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏమిటి కావాలో చెప్పండి. చట్టం ఒక చట్టమా? అందువలన ఇప్పుడు మేము క్లియర్గా ఒక విషయం చెప్తున్నామండి. ఈ చట్టాన్ని మేము కోర్టు ద్వారా ఆపుతామా, మేము అడ్డుకుంటామా, ప్రజలు నిరాకరిస్తారు, ఇవన్నీ పక్కన పెడితే ఇంచుమించుగా 30-40 డిపార్ట్మెంట్లు కొన్ని వందల కోట్లు చేయలేని పని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక్కటే హ్యాండిల్ చేస్తామని చెప్తున్నారు. అది జరగని పని, వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. అంతేకాదు ఈరోజు కోర్టుల్లోనే లిటిగేషన్ హ్యాండిల్ చేయలేనప్పుడు మరి ఒక ఎఫ్ఎంబిని కరెక్ట్ చేయాలంటే, ఒక సర్వే డిపార్ట్మెంట్ ఏదైనా ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంటే దానికే 3 నెలలు మినిమం అండి. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక నోటీస్ ఇస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కనీసం 30 రోజులు, 15 రోజులు కూడా ఏదీ లేదండి. ఎస్బీ యాక్ట్ కింద ఇచ్చిన 30 రోజులు, అది యాక్చువల్గా 60 రోజులు 90 రోజులు ఉంటే వాటిని అమెండ్మెంట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్లోని లిమిటేషన్కి, నోటీస్ లిమిటేషన్ 30 రోజుల కింద మార్చారు. అలా లెక్కేసుకున్నా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి 30 లెక్కేసుకున్నా మినిమం 90 రోజుల నుంచి 150 రోజుల లోపు 150 రోజులు పట్టే వ్యవహారాన్ని మాకు వారం రోజుల్లో చేయండి, 2 వారాల్లో చేయండి అంటే అవ్వదు. అందువలన మేము మరీ చెప్తున్నది ఏంటంటే ఈ చట్టం అమలు జరగాలంటే ఈ విధంగా జరగదు. అంతేకాదండి, ఇక్కడ అందరినీ మిస్లీడ్ చేస్తున్న మరొక విషయం ఉంది. ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ చట్టం. సో స్టేట్ గవర్నమెంట్ ఎంతవరకు ఈ చట్టాన్ని అమలు చేయగలదు అనేటువంటి దానికి, యూనియన్ అండ్ టెరిటరీస్ అమలు చేయగలవా లేదా అన్నదానికి నీతి ఆయోగ్ ఏం లెటర్ రాసింది, లెటర్లో రాసిన విషయం కూడా చాలామంది మిస్లీడ్ అవుతున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నానండి. 66% లిటిగేషన్ అనలేదండి. భారతదేశంలో సబార్డినేట్ కోర్టుల్లో ఉన్నటువంటి మొత్తం కేసుల్లో 66% ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నారు. దానికి లిటిగేషన్కి తేడా లేదా? అందువలన సబార్డినేట్ కోర్ట్స్లోనున్న మొత్తం కేసుల్లో 66% కేసులు ఈ ల్యాండ్ డిస్ప్యూట్లు అని చెప్పినప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్స్కి సంబంధించి ఎన్ని రకాల డిస్ప్యూట్స్ ఉంటాయండి? ల్యాండ్ డిస్ప్యూట్స్ అంటే అన్ని టైటిల్, ఓనర్షిప్ సంబంధించిన డిస్ప్యూట్లు ఉండవు, రకరకాల డిస్ప్యూట్స్ ఉంటాయి. అందువల్ల మేము చెప్పేది ఏంటంటే డిస్ప్యూట్లన్నీ కట్టకట్టి 66% అని ఎవరో వరల్డ్ బ్యాంక్ ఏదో సర్వే చేసి చెప్తే అది భారతదేశంలో జరిగే పని కాదు అది. అందువలన ఇది ఈ రాష్ట్రంలోని కానీ భారతదేశంలో కానీ ఎక్కడైనా అమలు చేయాలంటే ఖచ్చితంగా ఈ 66% కేసుల్లో ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేటువంటివి రావడానికి కారణం వాళ్ళే చెప్తున్నారు కదా, ల్యాండ్ రికార్డులు లేవని. ల్యాండ్ రికార్డ్స్ లేనప్పుడు, సరి లేనప్పుడు వాటిని కోర్టులోని ప్రజెంట్ వాటి వల్లనే కదా కోర్టులోని లిటిగేషన్ వస్తుంది. ఒక డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉంటే లిటిగేషన్ ఎందుకు వస్తుందండి? సో ప్రభుత్వమే ఈ ల్యాండ్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడం మానేసి గత 50 ఏళ్ళుగా రికార్డులు ఏమయ్యాయో పట్టించుకోవడం మానేసి అసలు ఈ డిపార్ట్మెంట్ల నుంచి ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్కి ప్రతి 30 ఏళ్ళకి వెళ్లాల్సిన డాక్యుమెంట్ ఒక్కటి చేరలేదు.
ఇవన్నీ ఇలా ఉంటుండగా ఏ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో తీసుకున్నా ఒకసారి ఈరోజు మీరు విశాఖపట్నం అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళ దగ్గర ఒక ఎక్సెల్ షీట్ ఉందండి. అందులోని మిస్సింగ్ అని, డ్యామేజ్ అని, కనిపించిన ఎఫ్ఎంబీలు, విలేజ్ ఆర్వీఎంలు అంటే రెవెన్యూ విలేజ్ మ్యాప్లు కొన్ని వందలు ఉన్నాయి. అలాంటప్పుడు అసలు ప్రభుత్వం దగ్గర రికార్డులు లేనప్పుడు, కోర్టుల దగ్గర లిటిగేషన్ ప్రభుత్వం వల్లనే వస్తున్నప్పుడు ఇవన్నీ కాకుండా ఏ కాగితాలు తీసుకొస్తే, ఏ డాక్యుమెంట్స్ తీసుకొస్తే మీరు ఓనర్షిప్ ఇస్తారు, టైటిల్ నిరూపిస్తారు అనేటువంటిది క్లారిటీ లేకుండా ఈ చట్టం తయారు చేయబడింది. అందువల్ల ఏంటంటే ఈరోజు ఈ చట్టాన్ని ప్రయోగించాలంటే మేము ఎన్ఫోర్స్ చేస్తాము అనగానే సరికాదు, ఎన్ఫోర్స్ చెయ్యొచ్చు, ఒక కొత్త చట్టాన్ని తేవచ్చు, ప్రజల సంక్షేమం కోసం ఏదైనా చేస్తే తప్పులేదు. కానీ పేదవాళ్ళ కోసం చేస్తున్నామని చెప్పిన విషయం పేదవాళ్ళకు ఉపయోగపడేలాగా ఈ చట్టంలోని కావాల్సినటువంటి అమెండ్మెంట్స్ అన్నీ చేసుకొని ఇలా రాత్రి జరిగేలా కాకుండా ఓ 2-3 సంవత్సరాలు పడుతుంది పూర్తిగా ఒక చట్టాన్ని తయారు చేసి ఆ చట్టాన్ని ఎలాగ అమలు జరపాలనేటువంటిది ఎక్స్పర్ట్స్ ద్వారా ఒపీనియన్ తీసుకొని దీంట్లో మార్పులైనా కనీసం చేస్తే. ఇప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అడ్వకేట్స్ అందరూ కూడా ప్రజల తరపున అడుగుతున్నది కూడా ఒకటే, మొత్తం చట్టాన్ని మీకు నచ్చినట్టు తయారు చేయమని చెప్పడం లేదు, లేకపోతే చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పడం లేదు. చట్టంలో కోర్టులకి వెళ్లకుండా సివిల్ కోర్ట్స్ని బార్ చేయడం తప్పు అంటున్నాం. అందువల్ల కరప్షన్ పెరిగిపోతుందని చెప్తున్నాం. అవినీతిని అరికట్టాలంటే, ట్రాన్స్పరెన్సీ ఉండాలంటే, పారదర్శకత రికార్డుల్లో ఉండాలంటే ఖచ్చితంగా కోర్టుల ప్రమేయం కూడా ఉండాలి. కోర్టుల్ని పరిధిని తగ్గించడం కానీ, రిస్ట్రిక్ట్ చేయడం కానీ, కోర్టుల్ని బార్ చేయడం కానీ సరికాదని చెప్తున్నాం. అది ఒక్కటి మీరు రెక్టిఫై చేసి అమెండ్మెంట్ చేసి ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు జరిపినా ఎవరికి అభ్యంతరం ఉండదండి. మా సంగతి వదిలేయండి, మాకు ఎలాగైనా చట్టం అభ్యంతరమే, రిపీల్ చేయమని అడుగుతాం. కానీ ప్రజలకు ఏమిటి చేస్తారనేటువంటి దానికి వచ్చేసరికి చట్టానికి అంటే సివిల్ కోర్ట్స్కి వెళ్ళడానికి బార్ చేయకుండా మీరు ఏదైనా చట్టంలో మిగతా చట్టాన్ని మీరు ఎలాగ అమలు జరిపినా దానికి సివిల్ కోర్ట్స్ దన్ను ఉన్నాయి కాబట్టి ప్రజలలో ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఈరోజు ప్రజలు ఇన్సెక్యూరిటీ భావంతో ఈ చట్టం వల్ల ఏదో నష్టపోతాం అనేటువంటి భయంలోనే ఉన్నారు. కాబట్టి న్యాయవాదులుగా మేము చేయాల్సిన సేవ మేము చేస్తున్నాం. అలాగే మేము ప్రభుత్వానికి కూడా సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎదురుగా పెట్టమనండి, మేము వచ్చి చట్టంలో ఏ మార్పులు చేయాలో చెప్తాం, మార్పులు చేసి చట్టాన్ని అమలు జరపమంటున్నాం. మార్పులు చేయని పక్షంలో మొత్తం చట్టాన్ని రిపీల్ చేయమని అడుగుతున్నాం. సో ఫైనల్గా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే చట్టం ఉంచుతారా తీస్తారా అనే దానికంటే ముందు సివిల్ కోర్ట్స్ని బార్ చేయకుండా కోర్టు ప్రమేయం ఉంటేనే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి తగ్గుతుంది. కాబట్టి మొత్తం తీసుకెళ్లి ప్రభుత్వ అధికారుల చేతిలో పెట్టడం చాలా అన్యాయం, రాజ్యాంగ వ్యతిరేకం, రాజ్యాంగం మీద కుట్ర, అవినీతి. అందువలన వాటిని మా న్యాయవాదులందరం ప్రజల తరపున వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తున్నాను.